తెనపల్లి గుంటూరులో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఇది పల్నాడు ప్రాంతంలోకి వస్తుంది. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉంది. గుంటూరుకి సంబంధించి ఓవరాల్ గా 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. హై సెన్సిటివ్ ఏరియాగా దీన్ని అధికారులు గుర్తించారు. ఓవరాల్ గా 40,000 మంది పోలీస్ 40,000 మంది ఎంప్లాయీస్ ని ఇక్కడ సిద్ధం చేశారు. పర్టికులర్ గా ఇది క్రిటికల్ గా సెన్సిటివ్ ఏరియా కావడంతో గుంటూరు జిల్లాకి సంబంధించి 911 సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరిగాయి. మరోవైపు ఇది పల్నాడు ప్రాంతం కావడం ప్రతిసారి ఏదో ఒక గొడవ అంటూ ఉండడంతో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ముందుగానే చేసి పెట్టుకున్నారు. ఉదయాన్నే 6 గంటలకి ఇక్కడ మాక్ పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి ఓటర్లు లైన్లలో ఉన్నారు. 6 to 7 మాక్ పోలింగ్ ని ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ సిబ్బంది నిర్వహించినప్పటికీ ఉదయాన్నే వచ్చినటువంటి 6 గంటలకే వచ్చినటువంటి ఓటర్స్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి ఓటర్స్ తమ టర్న్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యూజువల్ గా ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా పొద్దున్నే వచ్చి 6 గంటలకే లైన్లలో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనకి కొన్ని చోట్ల అందుతున్నటువంటి సమాచారం ప్రకారం స్టార్టింగ్ లో ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించాయి, కొన్ని చోట్ల టెక్నికల్ ఇబ్బందులు కూడా తలెత్తినటువంటి నేపథ్యం అనేది కనిపించింది. అయినప్పటికీ కూడా సహనం కోల్పోకుండా ఉన్నటువంటి ఓటర్లు తమ టర్న్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇంక్ వేయడాన్ని మర్చిపోయినటువంటి కొంతమంది సిబ్బంది స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఒక టెక్నికల్ గ్లిచెస్ ని అధిగమించుకొని వెళ్ళినప్పటికీ కూడా ఈవీఎంలు మందకొడిగా కొద్దిగా ప్రారంభమైనప్పటికీ సహనంతో ఎదురు చూస్తున్నటువంటి ఓటర్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. పర్టికులర్ గా గుంటూరు జిల్లాకి సంబంధించి చూసుకుంటే 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో పురుషుల కంటే మహిళా ఓటర్ల ఎక్కువ ఉండడం అనేది కనిపిస్తోంది. అన్ని 17 సెగ్మెంట్లకి సంబంధించి ప్రతి చోట మహిళా ఓటర్లు ఎక్కువ ఉండడం గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ సమస్యాత్మకంగా ఉన్నాయి. ఒకవైపు వినుకొండ కావచ్చు, గురజాల, మాచర్ల, సత్తెనపల్లి ఈ ఏరియాస్ లో కొంచెం సెన్సిటివ్ గా ఉంటున్నాయి కాబట్టి దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అర్బన్ ఏరియాల కంటే కూడా రూరల్ ఏరియాలోనే పోలీస్ డిప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. ఎక్కడ ఎలాంటి సమస్యాత్మకమైనటువంటి సంఘటనలు జరగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎవరైతే వికలాంగులు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో వాళ్ళకి కూడా ఒక స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు. ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి, ఆల్మోస్ట్ 40కి టచ్ అవుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ సమ్మర్ సీజన్ హై పీక్ టైం కాబట్టి ఎర్లీగానే మనం ఓట్ చేసుకొని వెళ్ళిపోవాలి అనుకుని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. సాయంత్రం దాకా ఎదురు చూస్తే మళ్ళీ ఏమవుతుందో అనే ఒక పరిస్థితి, ఎక్కడ గొడవలు అవుతాయి, ఎక్కడ ఓటు వేయడం ఆగిపోతుంది అనే నేపథ్యంలో ఓటర్లందరూ పెద్ద ఎత్తున వచ్చి చూసినటువంటి పరిస్థితి. మరి వెనకాల కనిపిస్తున్నటువంటి మహిళలు కూడా ఉదయాన్నే 6 గంటలకే వచ్చి ఇక్కడ నిల్చున్నారు. తమ టర్న్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి దగ్గర అయితే ఓటర్ స్లిప్పులు లేకపోయినప్పటికీ తగినటువంటి గుర్తింపు కార్డులు ఉంటే చాలు ఓటు వేసే ఫెసిలిటీ అనేది కల్పించడంతో ప్రతి ఒక్కరూ వెతుక్కుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఓటర్ స్లిప్పుల్లో కూడా ఓటు వేసే అభ్యర్థి ఓటుకు సంబంధించినటువంటి ఒక పర్సన్ ఫోటో అనేది ఉండడం, ఆ తర్వాత ఈవీఎంలో కూడా అభ్యర్థి ఫోటో ఉండడం చాలా ఈజీగా అయిందని అయితే ఇంతకు ముందు ఓటు వేసి బయటకు వచ్చినటువంటి అభ్యర్థులు ఓటర్లు చెప్తున్నారు. గతంలో కేవలం గుర్తులు మాత్రమే ఉండేవి పార్టీలకు సంబంధించి. బట్ ఈసారి ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థుల ఫోటోలు కూడా ఉండడం చాలా ఈజీగా అయిందని చెప్తున్నారు. ఉదయాన్నే వచ్చినటువంటి వృద్ధులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడా గొడవలు జరగకుండా ఏర్పాట్లు అనేవి జరిగాయి. ఎండలు మండిపోతున్నటువంటి నేపథ్యం, అందుకే పొద్దున్నే వచ్చేసి వేసుకుని పోదాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మినిమం వీళ్ళు ఇక్కడ ఓటు వేసి బయటికి వెళ్ళడానికి ఒక 3 hours పట్టేటువంటి సిచ్యువేషన్. పెద్ద ఎత్తున లైన్లు అయితే పెరిగిపోయాయి. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేశారు. పవన్, కవిత, మరి కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు మన కరెస్పాండెంట్స్ మాట్లాడినప్పుడు ఈ వీవీప్యాట్లలో కూడా సాంకేతికంగా సమస్యలు తలెత్తాయి. అదేవిధంగా అధికారులు కూడా రీప్లేస్ చేసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఓటర్లలో కూడా అసహనం పెరిగిపోతున్న పరిస్థితి అయితే కనబడుతోందని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఎస్ ఎగ్జాక్ట్లీ పవన్, ఉదయాన్నే 6 గంటలకే వచ్చి చూసినటువంటి ఓటర్లు తమ టర్న్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చారు. చాలా వరకు కొన్ని ఏరియాల్లో ముప్పాళ్ల లాంటి ప్రాంతం, ముప్పాళ్ల మండలం సత్తెనపల్లి నియోజకవర్గం కింద వస్తుంది. అక్కడ 7:30 వరకు కూడా ఈవీఎం ప్రారంభం కాని పరిస్థితి, ఈవీఎంలు మొరాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత కొన్ని చోట్ల మాక్ పోలింగ్ కూడా సహకరించని, ఈవీఎంలు సహకరించలేదు, టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయనేటువంటి పరిస్థితి. ఇమీడియట్ గా వాటిని రీప్లేస్ చేశారు. ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని కరెక్షన్ చేసినప్పటికీ కూడా
ఒక అసహనం కొద్ది మందిలో అయితే పెరిగిపోయింది. బట్ మండుతున్నటువంటి ఎండలు మళ్ళీ టైం గడుస్తున్నా కొద్దీ ఇంకా ఎండలు మండిపోతూ ఉంటే అక్కడ వచ్చి ఓటు వేయలేము అనే ఓపికతో ఎదురు చూస్తున్నటువంటి ఓటర్లు ఉన్నారు. ఉదయాన్నే ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ లో చూస్తే వాళ్ళలో కనిపించినటువంటి ఒక అవగాహన అనేది, లేకపోతే ఓటు వేయాలి అనే ఉత్సాహం, ఉత్తేజం అనేది ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. ఫస్ట్ మనం చూస్తున్నాము ముసలి వాళ్ళు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. కంపేర్ టు మనం యువతంతో చూసుకున్నట్టయితే యూత్ కంటే కూడా ఎక్కువగా వృద్ధులు ఎక్కువ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మహిళలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఒక అవగాహన ఏదైతే ఉంది, తమ ఓటును తాము వినియోగించుకోవాలి, ఉన్నటువంటి హక్కుని బాధ్యతని తాము నెరవేర్చాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఓటర్లు కనిపిస్తున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 10 లక్షల మందికి పైగా యూత్ కూడా ఫస్ట్ టైం ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. మరి ఓవరాల్ గా ఎంత పోల్ పర్సెంటేజ్ పెరుగుతుంది, దీనికి సంబంధించి అవగాహనలు అయితే చేపట్టారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉండడం, క్రిటికల్ సెన్సిటివ్ ఏరియాస్ అనేవి ఉండడంతో దాన్ని ట్యాకిల్ చేయడం అనేది ఒక టఫ్ ఇష్యూగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ముందుగానే పారామిలిటరీ బలగాలను ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి స్టేట్ పోలీస్ ఇక్కడ ఉన్నారు, ఏపీ పోలీస్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎక్స్ సర్వీస్ మెన్ ని కూడా ఈసారి వినియోగించుకుంటున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ వృద్ధులు వచ్చినటువంటి వీళ్ళ కోసం పొద్దున్నే వచ్చేసి ఆ తర్వాత ఎందుకు లేట్ చేయడం, మళ్ళీ ఎండలు మండిపోతున్నాయి కదా, ఈ ఎండలు మండిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి తగ్గట్టుగా టెంట్లని అలాగే వాటర్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఈవినింగ్ 6 o'clock వరకు జరిగేటువంటి పోలింగ్లో పర్సంటేజ్ పెంచడం అండ్ వాటిని చాలా పీస్ఫుల్గా శాంతియుతంగా నిర్వహించేలా చేయడమే ఒక టాస్క్గా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు.